హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ యోజీ. ఇప్పుడు ప్రెసెంట్ అయితే టైం వచ్చేసి 11 o'clock అయిపోయింది. ఇప్పుడు నేను వంట స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ అయిపోయిందండి, రైస్ రసం పెట్టేశాను. అండ్ కర్రీ అయితే గుడ్లు అండ్ బంగాళదుంప. సో అవైతే నేను ఇప్పుడు తొక్కలు తీస్తున్నాను. ఎగ్ కర్రీ అయితే వండేసాను. నేను లాస్ట్ వీడియోలో నేను మీ అందరికి ఒకటి చెప్పాను కదా, జాతరలో కృష్ణుడి విగ్రహం ఒకటి కొనుక్కున్నానని చెప్పి. అది నేను మా ఇంట్లో ఒక దగ్గర పెడతాను. ఎక్కడ పెడతాను ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను కదా. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, రండి. ఇదే అన్నమాట మా చిన్న కృష్ణుడు. చూడండి, ఇక్కడ ఈ దండ అనేది ఇలా వేసాము. ఇది కూడా జాతరలోనే తీసుకున్నాను. యాక్చువల్లీ మంచి ముత్యాల హారం తీసుకుందాం అనుకున్నాను, కానీ అక్కడ వెరైటీస్ లేవన్నమాట. సో అందాకైతే ఇది తీసుకున్నాను. అండ్ ఈ నెమ్లేక్ కూడా ఒకటి తీసుకున్నాను. ఇదైతే ప్రెసెంట్ అయితే ప్లాస్టిక్ స్టూల్ మీద మేము పెట్టామన్నమాట. వుడెన్ స్టూల్ కోసం చూసాం, కానీ చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు మేము అనుకున్న దానికన్నా. సో చూసుకుని అయితే తీసుకోవాలి. దాని బయట కన్నా అయితే ఆన్లైన్ లో ఇంకా కొంచెం తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ ఆర్డర్ చేస్తాం. అప్పుడు ఇంకా దాని ముందు ఇంకా మంచిగా ఫ్లవర్స్ తో డెకరేట్ చేస్తాను. ఈ ప్రెసెంట్ అయితే సింపుల్ గా ఇలా ప్లాస్టిక్ స్టూల్ మీద అయితే పెట్టేసాము. నాదొక చిన్న డ్రీమ్ అనమాట, ఇది ఫుల్ఫిల్ అయింది. మా కృష్ణుడి విగ్రహం ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది. ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే తండేల్ మూవీ సక్సెస్ మీట్ శ్రీకాకుళంలో ఈరోజు ఈవినింగ్ 5 o'clock చేస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు అనమాట. సో ఇలాంటి సక్సెస్ మీట్కి నేను ఎప్పుడు వెళ్ళలేదు. అలానే నాగ చైతన్య గారిని, సాయి పల్లవి గారిని చూడడానికి అయితే నేను వెళ్తున్నాను. శోభిత కూడా వస్తే చూడాలని నాకు ఇంకా యాంగ్జైటీగా ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేము తండేల్ మూవీ సక్సెస్ మీట్కి అయితే వెళ్తున్నాము. స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంటి దగ్గర నుంచి. ఈవెంట్ ఏమో కోడి రామ్మూర్తి స్టేడియం అంటారు. అది స్టేడియం కాదు కానీ పెద్ద గ్రౌండ్స్ అనమాట. అందులో అయితే ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టుగా అక్కడికి వెళ్ళగానే సీన్ మొత్తం ఫుల్ రివర్స్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మాకు పాస్ లేదు. సో పాసెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే అలౌ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడో చాలా దూరం నుంచి ఇంకా అలా చూడడమే. మనకి ఇంకేం కనబడదులే అని చిరాకు వచ్చి అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అక్కడ ఏమో టికెట్స్ ఏమైనా సరే ఇస్తున్నారేమో నార్మల్ పీపుల్కే అనుకుంటే, కానీ అక్కడేమో ఒరిజినల్గా తండేల్ రామారావు గారు వచ్చారు. దాన్ని చూసేసరికి నాకైతే మొత్తం మూవీ మొత్తం గుర్తొచ్చింది. అంటే అవన్నీ కాదు కానీ వీళ్ళు పాకిస్తాన్ వీళ్ళు అక్కడ ఎలా సర్వైవ్ అయ్యారు ఏంటి అన్నది. యాక్చువల్గా ఇక్కడ ఇతన్ని కూడా పంపించలేదన్నమాట లోపలికి. వీళ్ళకి అండ్ అలానే వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఫిషర్మ్యాన్స్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరికీ సీ పాస్ అని ఒకటి ఉన్నది. సో ఆ పాస్ ఉన్న వాళ్ళకైతే మళ్ళీ స్పెషల్గా లోపలికి పంపించారు. సర్లే, కనీసం ఇతరునైనా చూసామని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అంతే. ఇక్కడ నుంచి అయితే వచ్చేసి నాగవల్లి బ్రిడ్జ్ ఉంటుంది. దానికి దగ్గరేనమాట కాలేజ్. ఇంకా అక్కడి నుంచి అయినా కనిపిస్తుందేమో అని చూస్తే అక్కడి నుంచి కూడా కనిపించలేదు. సర్లే అని కూల్గా వాటర్ మెలన్ తిప్పుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇంక ఇక్కడ దారిలో మా ఆయన చిన్న ఏటీఎం పని ఉంటే ఆపారు. హాయ్ ఫ్రెండ్స్, వెళ్ళైతే వచ్చేసాము. నేనేమైతే అనుకున్నానో అది చూడడం కుదరలేదనమాట. నాగ చైతన్య గారిని, సాయి పల్లవి గారిని చూద్దాం అనుకొని వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళేసరికి మొత్తం అంతా సీన్ రివర్స్ అయిపోయింది. చాలా హ్యూజ్ క్రౌడ్ ఉన్నారు అక్కడ గ్రౌండ్స్ లోని. అండ్ అలానే పాసెస్ ఉన్నాయి, విఐపి పాసెస్, వివిఐపి పాసెస్, అండ్ అలానే స్పెషల్ టికెట్స్ ఇంకా అలా ఏవో ఉన్నాయి. అవన్నీ ఎలా ఇచ్చారో, ఎవరికి ఇచ్చారో, ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేశారో తెలీదు. మేబీ విఐపీస్ ఉంటారు కదా, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇంకా అలా ఇచ్చుంటారేమో తెలియదు. కానీ మాకైతే అలా పాసెస్ ఉంటాయని తెలియదు. అట్లీస్ట్ ఒక కొంచెం దూరం నుంచి అయినా చూడొచ్చేమో అనుకున్నాం, కానీ అస్సలు లేదనమాట. ఫ్రీ పాసెస్ వాళ్ళకైతే చాలా ఎక్కడో చాలా దూరంలో ఉంచేశారు. మేము చాలా దూరం నుంచి అసలు ఎక్కడో అంటే ఎక్కడ ఎల్ఈడి టీవీస్ అవన్నీ పెట్టారు, కానీ అంతగా ఏం కనిపించదు అనమాట. నేను అట్లీస్ట్ దూరం నుంచి అయినా సరే చూద్దాం అనుకున్నాను, కానీ చాలా దూరం ఇచ్చేసరికి మాత్రం నేనైతే ఇంకా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా సరే, వాళ్ళేమో ప్రెస్ మీట్ అనేది వాళ్ళేమో మీట్ అనేది 5 o'clock అన్నారు. మేము 5:30, 6 అయిందిలేండి మేము వెళ్ళేసరికి. ఒక 7 o'clock వరకు అక్కడ ఉన్నాము. ఇంకా చాలా క్రౌడ్ ఎక్కువైపోతున్నారు. ఇంకప్పటికే ఇంకా సెటప్స్ కానీ ఇంకేం స్టార్ట్ అవ్వలేదు అనమాట. ఇంకా మా ఆయన గారికి వర్క్ ఉన్నదనేసి ఇంక ఇంటికైతే వచ్చేసాం. నాకు తెలిసి స్టార్ట్ అయ్యేసరికి 8 అలా అయిపోయి ఉంటుంది.
సో ఇంక మేమైతే వచ్చేసాం ఇంటికి. బయటికి ఇంకా అలా వచ్చేస్తుంటే అక్కడేమో ఒరిజినల్ తండేల్ రామారావు గారు వచ్చారనమాట. అతను వస్తే అతనికి ఏం లేదు సెక్యూరిటీ, అతను కామన్ మ్యాన్ లాగా వచ్చేసారు. అంటే కామన్ మ్యానే అనుకోండి, కానీ ఒక కామన్ మ్యాన్ లాగా వచ్చేసరికి ఇంకా అతను చుట్టూరు ఇంక గుమ్ముగూడిసారనమాట. ఫుల్గా మూగిపోయారు జనాలు అందరూ. మేము అనుకున్నాం ఏమో టికెట్స్ ఏమైనా ఇస్తున్నారేమో, ఏంటి ఎంతమంది జనాలు అనుకుంటే ఇంకా చూసేసరి కల్లా అతను ఉన్నారు. అతని దగ్గరికి వెళ్ళాను, అతని దగ్గరికి వెళ్ళి నార్మల్గా హాయ్ చెప్పాను. సెల్ఫీ తీసుకుందామా అని అనుకున్నాను, కానీ అక్కడ చాలా డార్క్గా ఉంది, చీకటిగా ఉంది, అండ్ అలాగే ఫుల్ క్రౌడ్ ఉన్నది, అందరూ బాయ్సే ఉన్నారు. ఇంకెందుకులే అని చెప్పి నార్మల్గా చిన్న వీడియోలు తీసేసి అయితే ఇంక అక్కడి నుంచి వచ్చేసాను. దాని తర్వాత అతన్ని కూడా పంపించలేదు అనమాట. ఫస్ట్ అతనికి కూడా పంపించలేదు, ఒరిజినల్ రామారావు తండేల్ గారు అయినా సరే అతను కూడా పంపించలేదు లోపలికి. అక్కడ దాని తర్వాత అక్కడ ఉన్న ఆర్గనైజర్స్ వచ్చి చెప్తే అప్పుడు పోలీసెస్ ఏమో అతన్ని తీసుకొని వెళ్ళారనమాట. అతనికి కూడా పర్మిషన్ ఇస్తే కానీ అలాగే జనాల్లో ఉంచారు, కానీ అతన్ని కూడా పంపించలేదు. సో అదనమాట ఎక్స్పీరియన్స్. ఫైనల్లీ అయితే నేను అనుకున్నది అయితే నెరవేరలేదు, ఇంక ఇంటికైతే వచ్చేసాం. ఎలాగో లైవ్ లో చూడడం కుదరలేదు కదా, ఇప్పుడు ఇంటికి వచ్చి TV9 లో లైవ్ వేసుకొని చూస్తున్నాం అనమాట. సేమ్ షోనే ఇక్కడ. యాక్చువల్లీ వాళ్ళు చేసింది కూడా బెటర్ మెథడే, ఎందుకంటే అలా చెయ్యకపోతే ఒకేసారిగా క్రౌడ్ని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. ఈ పుష్ప సినిమాకి ఏదైతే ఫేస్ చేసామో మళ్ళీ అలాంటివి జరుగుతుంటాయి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.